యూ. సో మీ అధ్యాపకులు ఎలా సపోర్ట్ చేశారు? చాలా బాగా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు. నెక్స్ట్ మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇంకా బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఇట్లాగే కాలేజ్ పేరు నిలబెట్టాలని అనుకుంటున్నాం. సో చెప్పండి, 470కి 463 మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అనిపించింది? చాలా గర్వంగా అనిపిస్తుంది. వివేకానంద విద్యా సంస్థల్లో చదువుతున్నాను. ఈనాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఫలితాలు విడుదలైనాయి. 470కి 463 వచ్చాయి. స్టేట్ ర్యాంక్ వచ్చింది. చాలా గర్వంగా ఉంది. దీనికి కారణమైన మా లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ గారికి ప్రత్యేక వందనములు. మా పెద్దనాన్న పెద్దమ్మలకు పాదాభివందనములు. మాకు జేఈ కోచింగ్ కూడా బాగా ఇస్తున్నారు. 951 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ వచ్చాయి సీనియర్ సిఈసి నుంచి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని మార్క్స్ రావడానికి. ఇన్ని మార్క్స్ రావడానికి నాకు సపోర్ట్ చేసిన మా లెక్చరర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా ప్రతి ఒక్క లెక్చరర్స్కి, కరస్పాండెంట్ సార్కి, మా వివేకానంద కాలేజ్లో ప్రతి ఒక్క పేరున అందరి సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలానే ఇంత సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. సో మీరు ఇలా ఏది బాగా నచ్చుతుంది ఇక్కడ ఈ కాలేజీలో? ప్రతి ఒక్కటి నచ్చుతుంది. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్కి తిరిగేలేదు ఇక్కడ. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఇంటర్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా నెల్లూరు వివేకానంద జూనియర్ కాలేజీలో మనం ఉన్నాము. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఎంత స్కోర్ చేశారు? ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఎప్పట్లాగే వివేకానంద స్టూడెంట్స్ ఒక విజయ బేరీని ఎగరేయడం జరిగింది. విజయం అంటే వివేకానంద, వివేకానంద అంటే విజయ్ అని ప్రతిసారి మా స్టూడెంట్స్ ప్రూవ్ చేస్తుంటారు. వినయ్ తారక్ 470కి 463 మార్క్స్ రావడం జరిగింది. సుమంత్ 459, సల్మా 450, స్పందన బైపీసీ 440కి 428 మార్క్స్ రావడం జరిగింది. అలానే సీనియర్ ఎంపీసీ జనని 981 స్టేట్ ర్యాంక్ మార్క్స్ రావడం జరిగింది. సింధూర 978, జనని 950, మనస్విని 951. ఇలాంటి మంచి మార్క్స్తో మా స్టూడెంట్స్ తెచ్చుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. వివేకానంద కాలేజ్ ఎప్పుడు చదువుకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో, చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ప్రతి దానికి అదే ప్రాధాన్యత ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పెద్ద విజయాలు మా వివేకానంద సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులు, మా HN9 టీవీ, మా శిరీషకి ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తుంటుంది. చాలా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు. అయితే ఇంత జీపీ రావడానికి ఎంత కృషి చేశారు? ఈ క్రెడిట్ అంతా మా అధ్యాపకులు, మా స్టాఫ్కి, మా స్టూడెంట్స్కే ఉంటుంది. ఎప్పుడు కాలేజ్కి వచ్చిన తర్వాత మనం ఏదో సార్లు మీవో లేదో స్టూడెంట్స్ అన్నట్టు కాకుండా ఒక ఫ్రెండ్లీ బిహేవియర్తో స్టూడెంట్స్ని చదువు మీద ఒక ఇంట్రెస్ట్ తెప్పించి అలానే అంచెలంచెలుగా వాళ్ళని ఒక మంచి ట్రాక్లో తీసుకురావాలనేదే వివేకానంద కాలేజ్ ఒక లక్ష్యం అని కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు వివేకానంద కాలేజ్ అత్యుత్తమ ఫలితాలని సాధించింది. దీని మీద మీరేం చెప్తారు? నేను ఒకటి, ఈ క్రెడిట్ అంతా ఇంత కష్టపడిన మా అధ్యాపకులకి, మా స్టూడెంట్స్కే ఈ క్రెడిట్ అంకితం చేస్తున్నాను. మా డీన్ శ్రీకర్ సార్ కానీ, ఇక్కడ ప్రిన్సిపల్ రవి సార్ కానీ, అందరు పద్దు సుధాకర్ రెడ్డి సార్, అందరు స్టాఫ్, మా స్టాఫే మా బలం, మా స్టూడెంట్సే మా బ్రాండ్ అంబాసిడర్స్ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే కొత్తగా రాబోయే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఎలా వెల్కమ్ చేస్తారు? వెల్కమ్ టు వివేకానంద. అందరూ మా కాలేజ్ చేరాలని, పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్లో ఏ కాలేజీ తీసిపోకుండా వివేకానంద ఒక 28 ఇయర్స్ నుంచి ఒక విజయ కేంద్రాన్ని ఎగరేస్తుంది. రాబోయే రోజుల్లో మీరందరి సపోర్ట్తో ఇంకా మరింత గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇంత అత్యుత్తమ ఫలితాలు సాధించారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. సో వాళ్ళంతా ఫ్యూచర్లో మంచి గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.